2003 నుంచి ఆలోచిస్తున్న జీఎస్టీ ఇప్పుడు అమల్లోకి రావడం సంతోషకరమన్నారు అపోలో సీఎండీ సంగీతారెడ్డి. జీఎస్టీకి తెలంగాణ సర్కార్ సానుకూలత చెప్పడం కూడా సంతోషమన్నారు ఆమె. హెల్త్ కేర్ రంగంలో జీఎస్టీతో ప్రజలకు ఉపయోగమేనన్నారు సంగీతారెడ్డి. Clearly GST is a significant move. 2003 lo Kelkar Task Force Committee report la India la there are multiple problems with different taxation. So idu okka tax kinda vaste it will be a streamlining move, it will be an efficiency and effective move అని చెప్పి అలాంటి మూవ్మెంట్ ఈ రోజు ఈ సందర్భంగా 2017 లో ప్రైమ్ మినిస్టర్ గారు, ఫినాన్స్ మినిస్టర్ గారు అండ్ ఆల్సో తెలంగాణ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు పాస్ దిస్ in their state assembly. So I think the youngest state of the country is also the most progressive state. So ila చాలా సంతోషంగా ఉంది. మన కంట్రీలో ఒక ట్యాక్స్ సిస్టమ్ అందరు ఇండియన్స్ని యునైట్ చేస్తుంది. ఒక ఇండియా విల్ బికమ్ అ సిగ్నిఫికెంట్ మార్కెట్ through this and దీంతోని జీడిపి పెరిగే అవకాశం ఉంది, డెవలప్మెంట్ అవకాశం ఉంది అండ్ జిఎస్టీ వచ్చి ఇంప్లిమెంటేషన్ ద్వారా చాలా థాట్ఫుల్గా చేశారనమాట. హెల్త్ కేర్ని ఇది తీసేశారు, హౌస్ హోల్డ్ గుడ్స్ని చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు. ఆల్సో ఐ వాంట్ టు అనౌన్స్ ఈ రోజు కన్నా ముందు హెల్త్ కేర్ మీద లగ్జరీ ట్యాక్స్ ఉండేది రూమ్స్లా. ఈ రూమ్స్ లగ్జరీ ట్యాక్స్ తీసేనందుకు ఆ బెనిఫిట్ వచ్చి మేము కన్స్యూమర్స్కు పాస్ చేస్తాం. అపోలో హాస్పిటల్ అనౌన్స్మెంట్ ఆన్ ది ఒకేజన్ ఆఫ్ జిఎస్టీ. థ్యాంక్ యూ. Probably we woke up, talked about what would be the program and I started believing, do we need a tax? Do my duty if I don't time